గురువుగారు, ఏ శుభకార్యములోనైనా ఆచమనం అత్యంత ప్రాధాన్యత వహిస్తుంది. ఆచమనం యొక్క ప్రాధాన్యత ఏమిటి, విశిష్టత ఏమిటో తెలియజేస్తారా? దైవీ శక్తిని ఆవాహన చేయాలనుకున్న వారు శౌచంతో ఉండటం తప్పనిసరి. అందుకే మనం ఏ శుభ కార్యక్రమాన్ని ప్రారంభించినా అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి అని మంత్రం చెప్పుకొని పుండరీకాక్ష 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 అంటూ నీటిని నెత్తి మీద చల్లు. ఇది బాహ్య అంతర శుచికి నిదర్శనం. ఆ తరువాత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నటువంటి సమయంలో శౌచము అవసరమైనప్పుడల్లా ఆచమనం చేస్తూ ఉంటాం. దీనికి ఒక అద్భుతమైన కథ చెబుతారు. భారతంలో ఉన్న ఈ కథ ఆచమనం యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తుంది. పైలుడి శిష్యుడు ఉదంకుడు. ఈ ఉదంకుడు గురుదక్షిణ ఇవ్వాలన్న ఆలోచనతో గురువు గారిని ప్రశ్నిస్తాడు. పైలుడు నాకేమీ ఆసక్తి లేదు అని తన మనోరథాన్ని స్పష్టపరుస్తాడు. అనంతరం గురుపత్ని దేశాన్ని పరిపాలించేటువంటి పౌష్య మహారాజు యొక్క భార్య గారి కర్ణకుండలాలు నాకు కావాలి, వాటిని గురుదక్షిణగా నాకు సమర్పించగలవా అని అడుగుతుంది. ఉదంకుడు పౌష్యుడి దగ్గరికి వెళతాడు. నాకు రాణిగారి యొక్క కర్ణకుండలాలు కావాలి అని అడుగుతాడు. ఇలా ఉదంకుడు పౌష్యుణ్ణి అడిగిన తరువాత, సర్వసంగ పరిత్యాగులైన మీరు మాకు గురుస్వరూపులు, నన్ను అడగటం దీనికి, మీరు వెళ్ళి రాణిగారిని అడగండి అని అంతఃపురంలోకి పంపిస్తాడు. ఉదంకుడు అంతఃపురంలోకి వెళ్ళి రాణిగారిని కర్ణకుండలాలు ఇవ్వమంటూ అడుగుతాడు. తీసుకువెళ్ళండి అంటుంది. నాకు కనపడటం లేదు అంటాడు. మీకు శౌచం లోపించింది, అందుకే దైవీ శక్తి కలిగిన ఈ కర్ణకుండలాలు మీకు కనపడటం లేదు. శౌచము నాలో లేకపోవటం ఏమిటి, శౌచం లేకపోవటానికి కారణం ఏమిటి అంటే, మీరు రాజుగారి దగ్గరకు వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆవును అధిరోహించి ఆ గోమయాన్ని ప్రసాదంగా మీకు ఇచ్చాడు. ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించారు. ఆ కారణంగా శౌచం మీలో లోపించింది. ఇప్పుడు ఎలా గురుపత్నికి రేపటి లోపల ఈ కర్ణకుండలాలు అందించాలే అంటే, ఆచమనం చెయ్యండి, మీకు శౌచం సిద్ధిస్తుంది అని చెప్పగానే ఆచమనం చేసి అనంతరము కనపడ్డటువంటి ఆ కర్ణకుండలాలను స్వీకరించి తిరిగి వెళ్ళి గురుపత్నికి వాటిని సమర్పించాడు. ఇది సమర్పించే నేపథ్యంలో తక్షకుడు వాటిని హరిస్తాడు. ఆ తక్షకుడి నుంచి మళ్ళీ గ్రహిస్తాడు. అనంతరం గురుపత్నికి సమర్పిస్తాడు. భారతంలో చెప్పబడిన ఈ కథ ప్రతినిత్యము మనం అనేక నోములు, వ్రతాలు, పూజలు చేస్తున్న భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకం అష్టైశ్వర్యమవాప్నోతి కుబేర ఇవ భూతలే అని చదువుతున్నాం. కానీ దరిద్రం మాత్రం మనను వదలటం లేదు. కారణం ఏమిటి అంటే, అంతర్బాహ్య శుద్ధితో ఆ తల్లిని ఆరాధించినప్పుడు, దైవాన్ని ఆవాహన చేసినప్పుడు ఆ ఫలితం మనకు సిద్ధిస్తుంది. కనుక శౌచం ప్రధానంగా శారీరక తపస్సు, వాక్కు ప్రధానంగా వాంగ్మయ తపస్సు, మనస్సు శుద్ధంగా ఉండటం కోసం మానసిక తపస్సు. ఈ మూడింటి సమ్మేళనంతో తపశ్శక్తిని ఆవిష్కరించగలిగినప్పుడు అనుకున్న కోరికలన్నీ అద్భుతంగా నెరవేరుతాయి. దానిలో సందేహం ఉండాల్సిన పని లేదు. ఈ సత్యాన్ని మనకు తెలియజెప్పటం కోసమే భారతంలో వ్యాసుడు ఈ కథ ద్వారా ఆచమన ప్రాశస్త్యాన్ని వివరించి పురాణాచమనము, శౌచ ఆచమనము, స్మార్త ఆచమనము అంటూ 3 రకాల ఆచమనాలు, వాటి విధి విధానాలు అన్నింటినీ తెలియజేసింది మన శాస్త్రం. తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందిద్దాం.